ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ముమ్మర కసరత్తు జరుగుతోందా? ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం పూర్తి కావడంతో తిరిగి పదవులు దక్కించుకునేందుకు నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారా? ఈసారి కొందరికి పదవులు రెన్యువల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుండగా మరికొందరికి మాత్రం పక్కన పెడతారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందా? మరి ఈ దఫాలో ఎవరెవరికి పదవులు రెన్యువల్ అవుతున్నాయి, ఎవరెవరు పోస్టులకు దూరం పెట్టబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. మొదటి విడతలో పదవులు చేపట్టిన 37 మంది కార్పొరేషన్ చైర్మన్ల గడువు జూలై 7వ తేదీతో ముగిసింది. దాంతో ఖాళీ అయిన ఆయా స్థానాలను అత్యంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈసారి పదవుల భర్తీలో పార్టీ కోసం కష్టపడిన నేతలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మిగిలిన కార్పొరేషన్లలో అవకాశం కల్పించడంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశమై ఆశావాహుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వారం లేదంటే నెలాఖరులోపే ఈ నామినేటెడ్ పదవుల భర్తీపై కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాదాపు 37 కార్పొరేషన్లకు చైర్మన్లు ప్రకటించారు. ఇటీవలే మరికొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. అయితే తొలి విడతలో పదవులు చేపట్టిన నేతల పదవీకాలం ఈ నెల 7వ తేదీతో ముగిసింది. ఇందులో కొందరు కార్పొరేషన్ చైర్మన్లు తమ పదవులను లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. తమకు కేటాయించిన కార్పొరేషన్లను అస్సలు పట్టించుకోవడం లేదట. వీరిలో కొందరు మాత్రం తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు తెలుస్తుంది. మరికొందరు వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ దక్కితే నామినేటెడ్ పోస్టులకు దూరంగా ఉంటామని సీఎంను కోరినట్టు తెలుస్తుంది. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు యువత ఎమ్మెల్యేలకు సైతం నామినేటెడ్ పదవులు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి పనిచేసిన వారికి పదవులు ఇవ్వడంతో పాటు కొందరు ఎమ్మెల్యేలకు కూడా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేలా మీనాక్షి సిఫార్సులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఆర్టీసీ, మూసీ సుందరీకరణ, హౌసింగ్, పరిశ్రమల అభివృద్ధి, ఆరోగ్య వసతుల అభివృద్ధి కార్పొరేషన్లు వంటి వాటిని ఎమ్మెల్యేలకు లేక పార్టీ సీనియర్లకు ఇస్తారని ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న పదవులు దక్కని నేతలు చాలా మందే ఉన్నారు. ఈసారి వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనే చర్చ జరుగుతుంది. అటు మహిళా కాంగ్రెస్ నేతలకు ఈసారి కీలక కార్పొరేషన్లు ఇచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహిళా కాంగ్రెస్ చీఫ్ సునీతారావు, మరికొందరు ఎమ్మెల్యేలు కీలక నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారట. మరికొందరు నేతలు మాత్రం ఈసారి నామినేటెడ్ పోస్టులు తీసుకోకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ హామీ ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం. ఇందులో సంగారెడ్డి నుంచి నిర్మలా జగ్గారెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నిర్మలారెడ్డి సంగారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని జగ్గారెడ్డి ప్రకటించారు. కానీ హైకమాండ్ మాత్రం జోడు పదవులు కాకుండా ఒకరికి ఒకే పదవి అని నిర్ణయించుకుందట. అలాగే మరికొందరు నేతలు కూడా నిర్మలా దారిలోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టికెట్ ఆశిస్తున్న నేతలకు ఈసారి నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం తక్కువగా ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.